మిత్రమా, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా షుగరు, బీపీ, నిద్రలేమి, ఒబెసిటీ ఇలాంటి సమస్యలు చిన్న వయసులోనే ఎందుకు ప్రారంభమవుతున్నాయో తెలుసా? చాలా మంది తిండి వల్ల, ప్రెజర్ వల్ల అంటారు. అవన్నీ నిజమే, కానీ వాటితో పాటు ఇంకో పెద్ద సమస్య ఉంది. అదే మన లైఫ్ స్టైల్. ఒక్కసారి మన తాతయ్యల కాలానికి వెళ్దాం. అప్పుడు అందరి ఇళ్లలో నూనె దీపాలు లేదా కిరోసిన్ దీపాలు ఉండేవి. చాలా తక్కువ లైట్. సాయంత్రం అయితే అందరూ త్వరగా పనులు ముగించుకొని, త్వరగా భోజనాలు ముగించుకొని పడుకునేవారు. మహా అయితే కాసేపు కబుర్లు చెప్పుకునేవారు. నూనె లేదా కిరోసిన్ సేవ్ చేయడానికి అని మాత్రం అనుకోవద్దు. మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. వాళ్ళు 6 లేదా 7 అయ్యేసరికి మొత్తం అన్ని ఫినిష్ చేసుకుని పడుకునేవారు. అలా వాళ్ళు త్వరగా భోజనం ముగించుకొని పడుకొని మళ్ళీ తెల్లవారుజామున లేచి రోజువారీ పనులు చేసుకోవడం, వాటిలోనే ఫిజికల్ యాక్టివిటీ కూడా అయిపోవడం, ఇది వాళ్ళ జీవన విధానం. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఎవరిలో చూసినా ఎల్ఈడి లైట్లు, పగటికి చీకటికి తేడా తెలియట్లేదు. దానికి తోడు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, టీవీలు అంతా చీకటిగా లేకపోవడంతో మనం ఏం చేస్తున్నాం? 1 గంట లేట్ అయినా పర్లేదు అనుకుని లేటుగా భోజనం చేయడం, లేటుగా పడుకోవడం, అలాగే ఎంత లాగినా తరగని ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ లేదా యూట్యూబ్ స్క్రోలింగ్ లేదా వెబ్ సిరీస్లు అనుకుంటూ మనమే మన నిద్రను వెనక్కి నెట్టేస్తున్నాం. దానికి తోడు అందరికీ రోజు కూర్చోలో కూర్చుని ఉద్యోగాలు. ఇంకేముంది? కింద పొట్ట పైన పొట్ట కామన్. ఫిజికల్ యాక్టివిటీయే లేదు. ఎవరు కనీసం వాకింగ్ కూడా లేదు. ఇంటి దగ్గర బండి ఎక్కితే మళ్ళీ ఆఫీస్ దగ్గర దిగుతున్నాం. అవునా? మిత్రమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నేను ఎల్ఈడి లైట్లను లేక పెరిగిన టెక్నాలజీనో తప్పుపట్టలేదు. కానీ టెక్నాలజీ వచ్చింది కదా అని మన శరీరం సహజసిద్ధంగా పాటించే టైమింగ్స్ని మార్చేయడమే అసలు సమస్య. సమయానికి నిద్ర లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ కలిసి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. అవునా? అందుకే మిత్రమా, ఇప్పటి నుంచే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. పడుకునే ముందు కనీసం 1 గంట ముందు ల్యాప్టాప్, మొబైల్ వినియోగం తగ్గించాలి. ఈవినింగ్ సాధ్యమైనంత వరకు కొంచెం డిమ్ లైట్లో ఉంటే బెస్ట్. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్లైట్లో ఉండడం చాలా బెస్ట్. రోజు కనీసం 1 అరగంట వ్యాయామం చేయడం లేదా వాకింగ్ అనేది చేయడం. అండ్ ప్రతిరోజు ఒకే టైం పడుకుంటే అది ఇంకా మంచిది. గుర్తుపెట్టుకో మిత్రమా, పెరుగుతున్న టెక్నాలజీ మన శత్రువు కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం, మన పద్ధతులను ఎలా మార్చుకుంటున్నాం అనేదే ముఖ్యం. చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని వేళ్ళు నేలలోనే బలంగా ఉంటాయి. అలాగే మనం ఎంత ఆధునికంగా జీవించినా మన ఆరోగ్యాన్ని కాపాడే మంచి అలవాట్లు మాత్రం ఎప్పుడూ వదులుకోకూడదు. ఎందుకంటే ఊరికే అనలేదు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అర్థమైంది కదా మిత్రమా? చిన్న చిన్న అలవాట్లతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి లైఫ్ లెసన్తో కలుద్దాం. ఓకే, అంతవరకు జై హింద్, జై శ్రీకృష్ణ, రాధే రాధే. నేను మీకు ఒక ప్రశ్న, కనీసం రోజుకి మీరు ఎన్ని గంటలు పడుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.